నువ్వెంత, నీ బతుకెంత. ఎదుటి వాళ్ళు మనకు అలా అన్నప్పుడు అప్పుడే ఒరిజినల్ ఏంది, డూప్లికేట్ ఏంది అనేది మనలో మనకి తెలుస్తుంది. అదే మరో విధంగా నువ్వే అంతా, నువ్వే నాకంతా, నువ్వే మాకంతా అని అన్నప్పుడు మనది ఎట్లా ఉంటుందంటే అంతా వాళ్ళ అభిమానంలో మనం బానిసైపోతాం. వాళ్ళ అభిమానానికి నువ్వే మాకంతా, నువ్వే అంతా అని అన్నప్పుడు అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం బానిస కాకూడదు. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? నువ్వే అంతా, నువ్వే మాకంతా అని అన్నప్పుడు మంచితనం ఏం చేస్తుంది అంటే ఇట్లా మనని వాళ్ళ మత్తుకి, అభిమానం అనే మత్తుకి బానిస చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఇదే ఎవరంటున్నారో నువ్వే మాకంతా, నువ్వే నాకంతా అని ఎదుటి వాళ్ళు ఎవరు మనకి ఎంత అభిమానం చూపిస్తున్నారో, అభిమానం మత్తు ఎక్కిస్తున్నారో వాళ్ళే నువ్వెంత, నీ బతుకెంత అని కూడా అంటారు. ఇది నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవరు తాకలేరు. అబద్ధం గాలి లాంటి, దాన్ని ఎవరు ఆపలేరు. అర్థం చేసుకోండి. మీ షయోబి లాషి.